ఆటో డైరీస్ ప్రకాష్ అన్న ఉన్నాడు. ఓ ఓలా లంచా కొడుక నీ బతుకులో నా మొడ్డ. నేను ఈ మధ్య బాగా హల్చల్ చేస్తున్నావు. హల్చల్ ఏం లేదన్న, మనకి ఎట్లా అంటే అయితే ఒక పర్సన్ ఏపీలో ఎక్కడో ఒక వీడియో పెట్టిండు. బ్రో ఇప్పటిదాకా ఒక కస్టమర్ ఎక్కిరు అద్దంలోకి వెళ్ళి చూస్తున్నా, దీన్ని ఆటో అనుకుంటున్నా ఓయో అనుకుంటున్నారా ఏది పడితే అది చేస్తున్నారు అని చెప్పిండు అనమాట. ముద్దులు పెట్టుకుంటున్నారని ఒక చెప్పిన అదే. అవును. సో నీ ఆటోలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగింది? నైట్ 12-1 అయ్యే టైంలో ఓకే కూకటిపల్లి బుకింగ్ అది పెరుగు తెచ్చిర్రు, మొత్తం రోత చేసేసారు అన్న. నీవు ఇది అసలు ఆటో అనుకుంటున్నావు ఓయో అనుకుంటున్నావు అన్న, ఏంటిదేంటిది కాదు. పెరుగుకి ఓయోకి సంబంధం ఏంటి అన్న? పెరుగు టిఫిన్ ఉన్న పెరుగు ఎట్లా చల్లిపోయిందన్న, వాళ్ళ ఆటోలనే ఏదేదో చేసేస్తారు వాళ్ళు. మరి నువ్వేమనలేదా? ఏమంటా నైట్ టైము ఏమన్నా అంటే డేంజర్ గాళ్ళు కూడా ఉంటారు. నువ్వు కూడా మెల్లగా అద్దం మలిపి ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. సో రీసెంట్గా మీరు ఒక వీడియో పెట్టిరన్న, నలుగురు నడుచుకుంటూ పోతారు, 5 మంది. మీ ఎంబాలి కావాలి గాసి గస్తి మరి వస్తా. ఏ బండ్లు ఎక్కుతారో నా దందా పోయినా సరే ఈ రోజు వీళ్ళని మాత్రం ఏ బండి ఎక్కనియా. ఆ వీడియో అనేది కాన్సెప్ట్ అర్థం కాలేదు. కాకపోతే వీళ్ళు ఎట్లా పోతారో నేను చూస్తా, వీళ్ళు ఆటో ఎక్కనియా, ఈరోజు నా పైసలు పోయినా పర్లేదు, దందా పోయినా సరే దందా నడిపించకున్నా సరే అని చెప్పి. ఆ వీడియో ఎందుకు చేసి దేనివల్ల వేసిరా? వాళ్ళు బీఆర్ వాళ్ళు అనుకుంటానా. ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాం కదా, వాట్సాప్ గ్రూప్ అది దేనికోసం క్రియేట్ చేసినాడు? ఇలాంటి ఇష్యూస్ జరిగితే దాంట్లో పోస్ట్ చేయడానిక? లేదన్నా, ఇట్లాంటి ఇష్యూల బయట కాదు. అయితే ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా నీకు? అయితే మా చుట్టాలలో ఒక అత్తమ్మ చనిపోయింది. చనిపోతే మేము కొంతమంది తల అయిన డబ్బులు వేసుకున్నాం, కొంచెం బీద పరిస్థితులు కాబట్టి. అదే కాన్సెప్ట్ నాకు ఈడ కలిగింది, ఇట్లా కూడా చేయొచ్చు కదా మనం ఆటో డ్రైవర్ల కోసం అని ఇట్లా వాట్సాప్ గ్రూప్లో వేసి ఇప్పటి వరకు 3 ఫ్యామిలీలకు హెల్ప్ చేసినామని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. సో నమస్తే అందరు డ్రైవర్ అన్నలకి. సో డ్రైవర్లు ఎంత మంచోళ్ళు ఉంటారో దాంట్లో అంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. లైక్ వాళ్ళది డ్రైవింగ్ ప్రొఫెషనలా లేకపోతే ఆ ప్రొఫెషనల్లోకి వచ్చి వీళ్ళ పేరు చెడగొడతారని మనకు తెలీదు. సో చాలామంది డ్రైవర్ అనగానే అమ్మాయిలని ఇచ్చేటోళ్ళు కాదు ఒకప్పుడు. ఇప్పుడు చాలామంది ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదువుకొని కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా మంచి డబ్బులు వస్తాయని చెప్పి క్యాబ్ కొనేసి డ్రైవింగ్ చేస్తున్నారు అన్నమాట. సో ఈరోజు నేను డ్రైవర్ విషయం ఎందుకు మాట్లాడుతానంటే, మనతో పాటు ఒక డ్రైవర్ అన్న ఉన్నాడు. సో ఈ మధ్యకాలంలో ప్రతి అన్యాయం మీద పోరాడుతున్నాడు డ్రైవర్ ఆటోలకు సంబంధించి. ఏదేమైనా ఓలా ఊబర్ మీద పర్సనల్గా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి, మరి అది దేని క్రియేట్ చేసిన అని అడుగుదాం. అండ్ డ్రైవర్లు ఎంత మంచోళ్ళు అంటే నిజంగా కొంతమంది డబ్బులు లేవన్నా వదిలేస్తారు, కొంతమంది ఇక్కడ దాకా వెళ్ళదున్నా వదులుతారు. నేను అది చూశాను. సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఓలా ఊబర్ వాళ్ళు, అండ్ అసలు డ్రైవర్ కాన్సెప్ట్ ఏందనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది నాకు తెలిసిన వరకు అయితే డ్రైవర్స్ గురించి ఒకటే చెప్తున్నా, డ్రైవర్లు ఎంత గొప్ప వాళ్ళంటే వాళ్ళు ఒక్క రోజు డ్రైవర్ యూనిటీ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్గా బంద్ చేస్తే ఎన్నో పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, ఎన్నో ప్రాణాలు పోతాయి, ఇంకా ఎన్నో జీవితాలు కూడా నాశనాలు అయిపోతాయి, ఎంతోమంది లైఫ్లు కూడా ఆగిపోతాయి. సో అలాంటి డ్రైవర్ అన్నలు కొంతమంది వాళ్ళ పేర్లు చెడగొడుతారు. సో దాంట్లో ఈ పర్సన్ ఉన్నాడా లేదని అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఆటో డైరీస్ ప్రకాష్ అన్న ఉన్నాడు. సో అన్న నమస్తే. ఆటో డైరీస్ ప్రకాష్ ఎట్లనా అన్న? బాగున్నా. ఏంది ఈ మధ్య బాగా హల్చల్ చేస్తున్నావు? హల్చల్ ఏం లేదన్న, మనకి ఎట్లా అంటే ఒకసారి మనకు మంచిగా కడుపు నిండా అన్నం పెట్టి ఒక్కడేసారి గిన్నెను దన్నేస్తే ఎంత బాధ అనిపిస్తుంది, అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి. అందుకనే తిరగబడాల్సి వస్తుంది, తప్పలేదు. దేనివల్ల అయింది అట్లా? ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఏవైతే ఉన్నాయో 3 కంపెనీలు, ఇవి రాకన ముందు డ్రైవర్కి కస్టమర్కి ఒకటే వే ఉండే. కస్టమర్కి ఏం కావాలన్నా ఆటో దగ్గరకు వచ్చి మీటర్ ఉంటే మీటర్ కానీ మాట్లాడుకొని కానీ వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళిద్దరు వేల అడ్డుగోడలాక ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో 3 సంస్థలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేశారంటే మా ఇద్దరు లైనప్లో వీళ్ళు అడ్డుపడి వాళ్ళ కమర్షియల్ చేసేసుకుంటున్నారు, దాన్ని కమర్షియల్ చేసుకుంటున్నారు. ప్రతి రైడ్లో అన్న వాళ్ళకి ఇంతకుముందు 30% కమిషన్ ఉండే, ఇప్పుడు కమిషన్ తగ్గించినామని చెప్తున్నారు. కానీ ఎటువంటి కమిషన్ తగ్గియాలి? ఇంతకుముందు కమిషన్ ఉన్నప్పుడు కూడా మా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మాకు ఒక 150 రూపీస్ వచ్చిందంటే దాంట్లో 170 అట్లా చూపించి మిగతా 20 రూపీస్
వాళ్ళు కమిషన్ కట్ చేసుకునేవాళ్ళు, కస్టమర్ నుంచి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆటో డ్రైవర్ దగ్గరనే తీసుకుంటున్నారు. ఏదైనా సరే, బైక్ అయినా సరే, ఆటో అయినా సరే, క్యాబ్ అయినా సరే, ఇట్లాగే తీసుకుంటున్నారు. ఇలాగ తీసుకుంటూ ఇప్పుడు ఈ 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్సు వల్ల అన్యాయం ఎవరికైనా జరిగిందంటే ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి జరిగింది. ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా 1 లక్ష రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా బస్కి వెళ్ళిపోతారు, డబ్బులు మిగులుతాయని. అప్పుడు ఏమవుతుంది, రేట్లు కొంచెం డౌన్, అది ఏమంటారు, డిమాండ్ కొంచెం తగ్గిన తర్వాత ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో పోటీలు పడుతున్నాయి. అంటే నాకు ఎక్కువ మంది రావాలి కస్టమర్స్ అని చెప్పేసి ఒకరికి మించిన ఒకరు తక్కువ చేసుకుంటున్నారు, డబ్బులు తక్కువ చేసుకుంటూ ఎవడు అన్యాయం అయిపోతున్నారు అంటే డ్రైవర్స్ అన్యాయం అయిపోతున్నారు. ఒకప్పుడు అన్న 10 కిలోమీటర్లకి 200 రూపీస్ వచ్చేది, ఇప్పుడు 10 కిలోమీటర్లకు 110-120 రూపాయలు వస్తున్నాయి. దాదాపు ఒక 30-40% తక్కువ వస్తున్నది. ఎవరిన అబ్బసోమాన్ని తక్కువ చేస్తారన్న? ఇప్పుడు జనరల్గా ఆటో 1 లీటర్ పెట్రోల్కి కానీ డీజిల్ కానీ మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? ఒక్కొక్క బండి ఒక్కొక్కలాగా కొన్ని 20 ఇస్తాయి, కొన్ని 25 ఇస్తాయి, కొన్ని 18 ఇస్తాయి. తక్కువ 15 కిలోమీటర్లు ఇస్తుందా? ఇస్తుంది. అంతకు తక్కువ అయితే ఇయ్యదు కదా. సో లీటర్ డీజిల్ ఎంత? డీజిల్ 100 రూపాయలన్నా. ఓకే, 100 రూపాయలు. ఇప్పుడు 10 కిలోమీటర్కి ఎంత ఇస్తున్నాడు మీకు ఓలా, ఊబర్ అయినా? 110-120 ఇస్తాడు. సో ఇంకొక 5 కిలోమీటర్ ఉంటుందిగా, కొట్టుకుంటే మీకు డీజిల్ పైసలు వెళ్ళి మీకు ఇంకో 100 మిగులుతుందిగా. ఆ క్యాల్కులేషన్ ప్రకారం ఇస్తుండేమో కదా. సరే, ఇప్పుడు బండికి ఓన్లీ డీజిల్ పోస్తేనే పోదన్న, దానికి బండి మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక ఇంజన్ ఆయిల్ కాస్ట్ ఎంత అన్న, ఒక టైర్ కాస్ట్ ఎంత, ఒక ట్యూబ్ కాస్ట్ ఎంత, ఒక పంక్చర్ చేస్తే పంక్చర్ కాస్ట్ ఎంత. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇన్ని కిలోమీటర్లనే క్యాల్కులేట్ చేస్తున్నారు, కానీ ఆడిపోతే ఇంజన్ అరుగుదల ఎంత పోతుంది, దాని డీజిల్ ఎంత పోతుంది, ఒకవేళ పంక్చర్ అయితే ఎంత పోతుంది, ఒకవేళ రన్నింగ్లో టైరు కానీ ట్యూబ్ కానీ వలిగిపోయి ఒక టైర్ వచ్చేసి 1600 అన్న, ఒక ట్యూబ్ వచ్చేసి 350 రూపాయలు. ఆ ఫిట్టింగ్ చేయడానికి 150 రూపాయలు తీసుకుంటారు. కానీ వీళ్ళు ఇన్సెంటివ్స్, బోనస్ అమౌంట్ కూడా ఇస్తారు కదా, బోనస్ అమౌంట్, ఇన్సెంటివ్స్ ఏడుందన్న? ఒక 2 years బ్యాక్ ఉండే, ఇప్పుడు ఇన్సెంటివ్స్ లేవు. అప్పుడు క్యాన్సలేషన్ ఫీజు అని వస్తున్నా, కస్టమర్ దగ్గరికి మనం పోయినాక 100 మీటర్స్ లోపు మనం వచ్చినట్లు రైడ్ స్టార్ట్ చేస్తే వచ్చినట్లు కొడితే కస్టమర్ ఒకవేళ క్యాన్సిల్ చేస్తే 15 రూపాయలు ఛార్జ్ వచ్చేది మనకి. ఇప్పుడు ఛార్జ్ వస్తలే. ఇన్సెంటివ్ అంటావా? ఇన్సెంటివ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. అసలు ఎవరు ఇస్తలే ఇప్పుడు ఇన్సెంటివ్. ఇప్పుడు ఊబర్ రోడ్ కొత్తగా స్టార్ట్ చేసిండు, కానీ అది ఘోరంగా. ఊబర్ ఎట్లా అంటే అన్న, అసలు మన డీజిల్ మైలేజ్, ఇప్పుడు మైలేజ్ విషయం అన్నావు కదా, ఇప్పుడు 15 కిలోమీటర్లు అంటున్నావు కదా, ఆ 15 కిలోమీటర్లకి ఎంత వస్తుంది తెలుసా అన్న? 150 రూపాయలు వస్తుంది. 150 డిమాండ్ లేనప్పుడు 110 రూపాయలు కూడా వస్తుంది, 90 రూపాయలు కూడా వస్తుంది. ఇన్సెంటివ్ ఉందనుకో, ఆ రోజు 80 రూపాయలు కూడా ఇస్తాడు. అంటే మనకి ఎట్లా తిరుగుతుంది అట్లా. ఈ ఓలా, ర్యాపిడో ఉంది కదా, ఈ రెండుని అబ్జర్వ్ చేస్తాడు, దాంట్లో కంటే తక్కువ ఇస్తాడు. ఇప్పుడు అట్లా తక్కువ ఇచ్చినప్పుడు నేను ఓన్లీ నా డీజిల్ డబ్బులు వెళ్తాయనే పోవాలి అడిగి, అట్లా వెళ్తే నేను మరి ఆ పని చేసుకోము ఎందుకన్నా? నాకు ఫ్రీ సర్వీస్ చేయడానికి నేను ఏమన్నా గవర్నమెంట్? ఇప్పుడు మీ ఆటో డ్రైవర్ అన్నలు కూడా చాలా షార్ప్ అయ్యారు కదా అన్న. ఇప్పుడు అన్నిట్లా ఉన్నారు, మీరు ఓలాలు ఉన్నారు, ఊబర్లు ఉన్నారు, ర్యాపిడోలు ఉన్నారు, 3 ఓపెన్ చేసుకుని కూర్చుంటారు. ఏది ఎక్కువ వస్తే దానికే కదా మీరు పోయేది కూడా. ఎవడు ఎక్కిస్తలేడు కదా, కాంపిటీషన్. ఇప్పుడు ఎక్కిస్తారంటే ఎట్లా అంటున్నావు అన్న నువ్వు? ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చేదాంట్లో కంటే 30% రూపీస్ 30-40% తక్కువ చేస్తున్నారు. దాంట్లో ఎక్కువ ఎందుకు అవుతుంది? ఆ 40% ఎవరినా కోసము? అది మొత్తం మా డబ్బులు తక్కువ చేసుకుంటా ఎక్కువ అంటే అదెంత వరకు న్యాయమన్నా? అంటే ఇప్పుడు సపోజ్గా మీరేమనుకోకనన్నా, మీకు శాలరీ ఎంత రావచ్చు అందాదా? మీకు జీతం ఎంత వస్తుంది అన్న? నాకు 1 lakh వరకు వస్తుంది. 1 lakh వరకు వస్తుంది. నీకు 1 lakh, నీకు ఒక సంవత్సరం చేసినావు, తర్వాత నీకు పెంచుతారా తగ్గిస్తారా? పెంచుతారు. పెంచనన్నా పెంచాలి, లేకపోతే సేమ్ అన్నా ఇవ్వాలి. అది కాక నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చినతో 40,000 ఇస్తే నువ్వు పని చేస్తావా? పోడా బోషిడే కానీ అంతవు. సేమ్ అదే పరిస్థితి మాది. కానీ ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే బాగా అటాక్ చేసేసిండు. ఇప్పుడు ఒక మందుకు బానిస, ఒక సిగరెట్కు బానిస ఎట్లా అయిపోతారో ఆన్లైన్లో కూడా డ్రైవర్లు అట్లా బానిసలు అయిపోయారు. ఇప్పుడు కస్టమర్స్ కూడా కమర్షియల్ అయిపోయారు. ఇంటి దగ్గర ఉంటే బిల్డింగ్ లెక్కను పెద్ద ప్లాట్లలో ఉంటారు. రోడ్డు పైకి పోయేది ఎందుకు? బుక్ చేస్తే వాడే వస్తాడు, లోపలికి వస్తారు, ఎక్కించుకోపోతారని ఎవరు రాకుండా. ఇది ఈ కాన్సెప్ట్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అది కొంచెం ప్లానింగ్ మీద ఉందన్న.
ఆంధ్రలో ఆటో డ్రైవర్లే కలిసి ఒక యాప్ తీసుకొస్తున్నారు. ఆ యాప్ని నేను ఇక్కడ కూడా తీసుకురావాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళది దసరా వరకు అయితే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న. ఇంకో విషయం చెప్తా, హైదరాబాదు ఆంధ్ర రాజమండ్రిలో ఒక అబ్బాయి ఉంటాడు, మా ఫ్రెండ్ వీడియోలు చేస్తాడు. అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా, రాజమండ్రి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందన్న? హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది. అదే రాజమండ్రిలో ఇక్కడ 10 కిలోమీటర్లకు 110, 120 ఇస్తారా, 170, 180 రూపాయలు వస్తుంది అన్న కనీసం. అక్కడ ట్రాఫిక్ ఉండదు. ఒక 10 కిలోమీటర్ల రైడు దాదాపు ఒక 20-25 నిమిషాలు దింపుతారు. కానీ అదే 10 కిలోమీటర్ల రైడు దాదాపు ఈవినింగ్ టైం అయితే 1 అవర్ కూడా పడుతుంది. ఏం మిగులుతుంది అన్న? కానీ ఒకప్పుడు ఒక 5 years 6 years బ్యాక్ ఓలా ఊబర్లో డ్రైవింగ్ చేసిన కూడా సొంత కార్లు సొంత ఆటోలు కొన్న వాళ్ళు ఉన్నారు కదా. అంటే అప్పుడు బాగానే ఇచ్చింది కదా ఇన్సెంటివ్ మార్జిన్ అంతా కూడా. అంటే అప్పుడు నేను చెప్తున్నా కదన్న, స్టార్టింగ్ ఎవడన్నా వేసేటప్పుడు దగ్గరికి మంచిగా నెత్తి దూకుంటే రప్పిస్తారన్న. ఈడ కూడా అదే అయింది. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు, నేను ఒప్పుకుంటా. ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు ఎదగాలని చెప్పి ఆటో డ్రైవర్ని ఎంతవరకు దొక్కుతారు. ఒక అన్న రాపిడో CEO అని అనుకుంటా ఇంటర్వ్యూ చేసిండు. 6,000 కోట్లు సంవత్సరం రోజుల లాభం వచ్చిందంట. అంటే మరి ఎంతవరకు దాంట్లో ఒక 100 కోట్లు డ్రైవర్ల కోసం కేటాయించవచ్చు కదా కంపెనీ. మరి డ్రైవర్ల సేఫ్టీ కోసం మీరు అడగలేదా మరి డ్రైవర్లు అందరు కలిసి? పోతే ఏమంటారు తెలుసా అన్న, సార్ మీ బాధ మా బాధ, మేము ఒక్కరేం కాదు సార్, మేము పని చేస్తున్నాం దీంట్లో, మేము కూడా జీతగలమే, పైకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్ అంటారు. మళ్ళీ లేనే లేదు అది. ఒకప్పుడు అడ్డాల మీద నిలబడితే డ్రైవర్స్కి యూనియన్ ఉండేది కదా. అవును. ఇప్పుడు కూడా ఉందా యూనియన్? యూనియన్ అంటే సవారీ కొట్టుకునే వాళ్ళకు ఉందన్న, ఆన్లైన్ వాళ్ళకి లేదు. యూనియన్ వల్ల లాభాలు ఏంటి? యూనియన్ వల్ల లాభాలు ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్కు ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది అయితే ఆటో డ్రైవర్కి ఆ సర్కిల్లో ఉన్న ఆటో యూనియన్ ఉంది కదా, వాళ్ళందరూ తోడుపడి ఆయనకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని స్కీములు పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు అడ్డల మీద నిలబడాలకు యూనియన్ ఉంది. ఇప్పుడు మీ ఓలా ఊబర్లో తిరుగుతారు ఇండివిజువల్, వాళ్ళకి యూనియన్ లేదా? లేదు. అంటే వాళ్ళు ఆటో డ్రైవర్లు కాదా? ఆటో డ్రైవర్లే. మరి యూనిట్ ఎందుకు లేదు మీకు? ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా అన్న, ఒకరికొకరు ముఖం చిత్రం తెలియదు. ఓకే, ఒకరికొకరు పరిచయం ఉండరు, ఎట్లా చేస్తారు. కానీ ఆటో అడ్డాలు ఎట్లుంటాయంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ వరకే పోవాలి. ఆ సర్కిల్ మొత్తం మాదే, ఆడ ఆటో లైన్ మొత్తం మాదే అని వాళ్ళు మాట్లాడేసుకుంటారు. వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ సర్కిల్ వేరే వాళ్ళు నడపనీకి ఉండదు. కానీ ఓలా ఊబర్లు అట్లా ఉండదు కదా, సిటీ మొత్తం తిరగవచ్చు అంటారు. సక్క ఇంటికి వెళ్ళి వస్తారు, కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. సరే అన్న, ఇప్పుడు డ్రైవర్లకు చాలా కష్టం, చాలా బాధ ఉంటుంది. వర్షం వచ్చినా పోతారు, రోడ్ బాగున్నా బాగాలేకపోయినా పోతారు, లొకేషన్ ఎక్కడ పెట్టినా పోతారు కదా. మరి మీ డ్రైవర్లలో చాలా మైనస్లు ఉన్నాయన్న. అవును. ఏం మైనస్ నువ్వు చెప్తావు, నేను చెప్పాను. చెప్పాను. ఇప్పుడు అవతల వ్యక్తి బుక్ చేసుకున్నాడు, అటు స్టూడెంటా, తాగుబోతా, ప్రెగ్నెంటా, పేషెంటా ఏం చూడరు. ఇక్కడ పేమెంట్ చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, కదలరు ఆడికెళ్ళి. ఒకటి. రెండోది, మీరు రైడ్ క్యాన్సిల్ చేసుకోమంటారు, లేకపోతే ఫోన్ చేస్తే రెస్పాండ్ ఇయ్యరు, లేకపోతే రేట్ తక్కువ ఉంది మీరు ఇంకో 100 కానీ 50 కానీ ఎక్కువ ఇస్తేనే మేము వస్తామంటారు. ఫోన్లు ఎత్తారు, చెప్పకుండా చేయకుండా రైడ్ క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు ప్రతి ప్రొఫెషనల్లో కొంతమంది దొంగలు ఉంటారు, అంటే పనికిమాల వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మా ఆటో డ్రైవర్లు కూడా ఖచ్చితంగా ఉన్నారు. అందరూ ఒకడు ఎవడో చేసిన అందరు అయితే చేయలేరు కదన్న. అందరు కాదన్న, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో 50% అట్లే చేస్తారు. నేను చూసినా కదా, నేను సొంతంగా ఎన్నోసార్లు బుక్ చేసిన. మాకు వచ్చే గెస్ట్లకు కావచ్చు, మేము పోవడం కానీ, ఫ్రెండ్స్ పోవడం కానీ, కొన్ని ఫంక్షన్స్కి వెళ్తుంటే వేరే పబ్లిక్ ఎక్కువ మేము బుక్ చేసినప్పుడు క్యాన్సిల్ చేస్తారు. బుకింగ్ ఎక్కడ డ్రాప్ అని ముందే అడుగుతారు. సో అవన్నీ ఎందుకు అడగాలి? ఇప్పుడు మీరు బుకింగ్ చేసి సర్వీస్ చేయాలనుకో, రోడ్ మీద వచ్చినప్పుడు జెన్యున్గా ఉండాలి కదా. ఎక్కడ అడవిలో దిగని, శ్మశానంలో దిగని, మీరు అడగాల్సిన అవసరం లేదా డ్రాప్ ఎక్కడ అని ఎందుకు అడుగుతా? సరే ఒప్పుకుంటానా. ఇప్పుడు నువ్వు ఇంకోటి ప్రెగ్నెంట్ లేడీస్ అని చెప్పినావు, ఎమర్జెన్సీ అన్నావు. ఎమర్జెన్సీ కదా ఇప్పుడు ర్యాపిడో ఓలా ఎట్లుందంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ యాడ్ చేయమని కూడా చూపిస్తుంది. అక్కడ యాడ్ చేయకపోగా ఇంకా 10 రూపాయలు 20 రూపాయలు తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారు? అర్జెంటు కదా, నువ్వు కరెక్ట్ అమౌంట్ పెట్టు, ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఇస్తుందా బాబు, కొంచెం ఎమర్జెన్సీ అంటే ఎవరన్నా వస్తారన్న. కొంతమందికి తెలియదు అన్న బుకింగ్ చేయడం, సీరియస్లీ తెలియదు అన్న. లేదన్నా, నీకు బుక్ చేయకుండా ముందే పికప్ లొకేషన్ పెట్టినప్పుడు, డ్రాప్ లొకేషన్ సెట్ చేసినప్పుడు బుకింగ్ అక్కడ ముందే అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఒక 170 ఉందనుకో, 170లో నీకు 20 రూపీస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది, ఒక 30-40 రూపీస్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అదంతా క్లియర్గా అన్న. ఇప్పుడు
అందరు కమర్షియల్ అయిపోయారు, తెలియదని ఎవ్వరికి లేదు. కాదన్న, ఇప్పుడు నువ్వు అన్న ఒక 20 రూపీస్ పెంచితే ఏమొస్తుందని, అవును. అదే 20 రూపీస్ తక్కువ తీసుకొని మీకు పోతే ఏమవుతుంది? నేను అదే చెప్తున్నా కదా, ఇప్పటి వరకే 30% తగ్గించిండు. దాంట్లో ఇంకా 20 రూపాయలు తగ్గిస్తే నాకు అక్కడ మిగిలింది నేను ఎందుకు పోతానా? ప్రజాసేవ చేయాలి. ఏమన్నా ప్రజాసేవ చేస్తాను ఇంతకు సంసారం ఎట్లా బతకాలి మేము? అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వకపోతే అవతల వ్యక్తి చచ్చిపోని అంటే అట్లెందుకంటామన్నా? అట్లెందుకు వస్తారు వాళ్ళు? బుక్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఫోన్ చేసి చెప్తే మానవత్వం ఉన్నోడు ఎవడైనా వస్తాడన్న. నేనైతే ఖచ్చితంగా పోతా. ఎవడో ఒకడు పనికి మళ్ళీ 100% ఉండొచ్చు, నేను కాదన్నాను. కానీ మానవత్వం ఉన్నోడు వాడు మనిషి అనేవాడు వాడు కొంతమంది. నేనే చెప్తా, ఒక సిచ్యువేషన్ జరిగింది ఇట్లే, బుకింగ్ కాదు, రోడ్డు పైన యాక్సిడెంట్ అయ్యి పడ్డారు ఎల్బీనగర్ దగ్గర. మస్తు మంది గుమాయించారు. ఆడ గుమాయిస్తే ఇట్లా తీసుకోపో బాబా అంటే నేను తీసుకోపోయినా, రూపాయి కూడా ఆశించలే వాళ్ళ దగ్గర. అట్లా ఉంటారన్న. ఇప్పుడు అందరు మంచి వాళ్ళు అంటే కష్టం, ఎవ్వడు ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆటో డ్రైవర్స్లల్లా కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్లో కావచ్చు, ఎంత పర్సెంట్ మంచిగా ఉన్నారు, ఎంత పర్సెంట్ చిల్లర గాళ్ళు ఉన్నారు చెప్పు అన్న. ఇప్పుడు అదైతే నేను చెప్పలేను, ఎందుకంటే అది ఎగ్జాక్ట్ మనం ఎట్లా చెప్పగలుగుతామన్నా. ఇప్పుడు ప్రతి ప్రొఫెషనల్లో ఉన్నారు, ఓన్లీ ఆటోలో ప్రతి దాంట్లో ఉన్నారు. కాకపోతే చాలా వరకు ఆటో వాళ్ళ మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి. వాళ్ళు గుట్కలు తింటారు, బండి ఫోన్ పెట్టుకొని హెడ్ ఫోన్ పెట్టుకొని ఇట్లా అనుకుంటా పోతారు, సైడ్కి వచ్చేటోళ్ళని చూడరు, గుద్దేస్తారు. ఇట్లాంటి రూమర్స్ ఉన్నాయి, మీరు విన్నారా లేదా చూసిరా లేదా? ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఈవెన్ నేను కూడా చాలాసార్లు చూసిన. 100%. ఇప్పుడు మన సిటీలో పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే మయాటో సేఫ్ అని ఒక స్టిక్కర్ తెచ్చింది. దాని మీద స్కానర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ది వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నువ్వు ఫోన్ చూసుకుంటా, కస్టమర్ని తీసుకోపోకుండా ఫోన్ చూసుకుంటా ఇట్లా మలుపుకుంటా దొంగ నాటకాలు చేసుకుంటున్నావు అనుకో, ఆడ ఆ స్కాన్ చేసి గూగుల్ నుంచి స్కాన్ చేస్తే మన మీద కాంప్లైంట్ చేసే అధికారం ఉంటుంది తెలుసా కస్టమర్కు. కరెక్ట్ బండి నడిపిస్తలేడు, రోడ్డు సైడ్ చూస్తున్నాను, ర్యాష్ డ్రైవింగ్ అని ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. కాంప్లైంట్ కొడితే సైబర్ క్రైమ్కి పోతుంది, వన్ మీద యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. అది చాలామంది తెలియకపోవచ్చు, ఈ వీడియో నుంచి అయినా తెలుసుకోవాలి. మరి ఇంకా కొంతమంది బుకింగ్ కానీ ఎంత అమౌంట్ చూపిస్తుందని అడుగుతారు, లేదా ఆడికి పోతే మాకు కమిషన్ కట్టయితే డైరెక్ట్ అమౌంట్ ఇవ్వని బుకింగ్ క్యాన్సిల్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే అన్న, అది ఇప్పుడు కాదన్న, ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. అది ఎందుకు లేదంటే అప్పుడు అమౌంట్ ఎక్కువ వస్తుండే, 30%, 40%. ఓలవర్ అయితే 50% కూడా కమిషన్ కట్ చేస్తుండే. అప్పుడు చేసారు, చాలా మంది చేసారు, ఇప్పుడైతే లేదు. అది నువ్వు ఎన్ని ఇయర్స్గా డ్రైవింగ్ చేస్తున్నావు? నేను 4 years అయితే ఉన్నా, దాదాపు 4 years. అంతకుముందు ఏం చేస్తుండే? అంతకుముందు పానీపూరి షాప్ ఉన్నాయి నాకు. ఓకే, మరి అక్కడ నుంచి సడన్గా డ్రైవింగ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చినావు? అంటే పానీపూరి షాప్ అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఆటో అయితే నేను ఒక్కరిని కష్టపడి ఒక్కరిని చేసుకోవచ్చు, కానీ గప్చుపడిన అట్లా ఉండదు అన్న. నేను ఒక్కరిని షాప్ దగ్గర ఉన్నానంటే నా బ్యాక్ సైడ్ మా ఫ్యామిలీ మొత్తం రిస్క్ తీసుకోవాలి. అంటే ఒక దావత్ ఉండదు, ఒక సాగు ఉండదు, పుణ్యం ఉండదు, ఏది ఉండదు. గప్చుప్ చేసి 6 మంది కూర్చోవాలన్న, గప్చుపులు చేయడానికి. అంత రిస్క్ ఎందుకు పెట్టాలని చెప్పేసి నేనే వద్దనుకున్నా. ఒక 2 years నడిపించిన, తర్వాత మ్యారేజ్ అయినాక తీసేసాను. మీది ఓన్ ప్రాపర్ ఎక్కడ? మాది కులక్షల్ అన్న, వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. సో హైదరాబాద్ ఎట్లా అనిపిస్తుంది అంటే, మీరు డ్రైవింగ్ చేస్తారు, ప్రతి గల్లీ తిరుగుతారు కదా, సో ఏం మైనస్ అనిపిస్తుంది మీకు హైదరాబాద్లో? అంటే ఏ విధంగా అంటారు? రోడ్ వైజ్గా కావచ్చు, బిహేవియర్ వైజ్గా కావచ్చు. బిహేవియర్ వైజ్గా అంటే చాలామంది హైదరాబాద్లో నీకు తెలిసే నైట్ టైం ఎట్లుంటుంది సంసారం. నైట్ టైంలో నడిపే ప్రతి డ్రైవర్ జాగ్రత్త నడపాలి. అందరూ మంచోళ్ళు, అందరూ చెడ్డోళ్ళు అయితే 100% ఉన్నారన్న. చాలా వరకు మంచోళ్ళు ఉంటారు, కానీ ఎవ్వరొక్కరు ఉంటారు. రీసెంట్గా నాకు నిన్న సికింద్రాబాద్ నైటే సికింద్రాబాదు అదొక ఫంక్షన్ హాల్ ఉంది. నేను లెఫ్ట్ కొట్టి బండి యూటర్న్ చేస్తున్నా, ముగ్గురు వచ్చి అరే మాకెలావుడే కిదర్ దేకరే, అది ఇందే లేదో తిట్టుకుంటా పోయారు, ఎక్కడ చూస్తున్నావురా అని కూడా. ఆడ అసలు నా తప్పే లేదు, హోల్ సిటీ అట్లే ఉంటుంది. ఆడ మనం ఏమని అన్నాం అనుకో గుంపులాగా కూడతారు అంతే. ఆడ నీ తప్ప నా తప్ప నేమ్ ఉండదు, ఏసుడే ఉండదు. సో ఇప్పుడు మీరు 4 yearsగా డ్రైవింగ్ చేస్తారు కదన్న, ఎప్పుడన్నా మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేయడము, వేరే వాళ్ళు మిమ్మల్ని గుద్దడం ఇలాంటి ఏమన్నా జరిగినాయి? అట్లా ఏం జరగలే, కానీ నా బండి యాక్సిడెంట్ అయిందన్న. ఇక్కడ కాదు, అచ్చంపేటలో అయింది యాక్సిడెంట్. అచ్చంపేటలో బల్మూర్ అని ఉంటుంది, మా రిలేషన్లో తీసుకుపోయారు, కాలువలు ఎత్తేసారు. అదొక్క ఇన్సిడెంట్ అన్న. అది అసలు దాదాపు ఒక 1-2 నెలలు అసలు తట్టుకోలేని పెయిన్ అది. అసలు గుద్దిన వాళ్ళు కూడా సగ రెస్పాన్స్ ఇవ్వక, కొన్ని డబ్బులు ఇచ్చి దానికి అయ్యే అమౌంట్ అసలు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టారన్న. అది జీవితంలో మర్చిపోలేను నేను దాన్ని. నాకు ఆ బండి చూసినప్పుడల్లా ఆ మూమెంట్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఆ బండి ఉందా, అమ్మేసినావా? ఉందన్న.
దాన్ని రిపేర్ చేయించుకున్నావు. అంటే అది మా అన్న దగ్గర ఉంది. ఇప్పుడు మా అన్న నడిపించుకుంటాం. మా అన్నకి ఇచ్చేసిన, మా ఓన్ బ్రదర్ మా అన్న నడిపించుకుంటాడు ఆ బండి. ఆ బండిని చూస్తే నాకు అది నిజం చెప్పాలంటే అన్న, ఆ రోజు నాకు మా కొడుకుకి డైపాల్లో లేని పరిస్థితి నాది. మా అమ్మ ఒక్కతే లేదనుకో, ఆ రోజు నా పరిస్థితి చాలా ఘోరం ఉండే. ఆ విషయం వస్తేనే ఎమోషన్ అయిపోతా. ఎవ్వడు పట్టించుకోలేను. ఎవ్వడు ఏ చుట్టం కానీ, ఏ మామ కానీ, వీడు వాడని తోపులు తురుములు 100 మంది వస్తారన్న. కానీ ఆపద వచ్చినప్పుడు నా కొడుకు రాడు. మా అమ్మ బాగా సపోర్ట్ ఇచ్చి మా తెలిసిన వాళ్ళ దగ్గరనే డబ్బులు ఒక 30,000 మితికి తీసుకొచ్చింది. తర్వాత వీళ్ళు కొన్ని ఇచ్చేసారు. అట్లా చేయించుకున్న బండి చేయించుకొని బయటపడ్డా. అన్న ఇప్పుడు నేను డ్రైవర్లే కొన్ని మైనస్లు చెప్పిన, ఎందుకంటే నేను ఫేస్ చేసిన కాబట్టి. నేను కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ డ్రైవింగ్ చేసిన. అవును, క్యాబ్ డ్రైవర్. సో జనరల్గా ఇప్పుడు మీ మైనస్లో కొన్ని మాకు తెలిసిన బుక్ చేసినందుకు కస్టమర్స్ దగ్గర ఏం మైనస్ అనిపిస్తుంది మీకు? కస్టమర్స్ దగ్గర ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారు మీకు? కస్టమర్ దగ్గరనన్నా వాళ్ళు ఎట్లుంటుంది అంటే, కొంతమంది ఆటో డ్రైవర్లను ఉత్తగా బదలాం చేస్తారన్న. నేను ఒక వీడియో చూసిన, ఆయన ఏదో గవర్నమెంట్ జాబర్ అనుకుంటే ఫేస్బుక్లో నాకు ఒకరు పంపించారు, చూసిన. మంచి అద్దాలు పెట్టుకున్నాడు, కాళ్ళు ఉన్నాడు. బుక్ చేస్తే బండ్లు బుక్ అవుతారు, ఎంబడి క్యాన్సిల్ చేస్తున్నారు. ఏ వెబ్సైట్కి కాంప్లైంట్ అయినా ఏదో ఒక గవర్నమెంట్ వెబ్సైట్ చెప్పిన ఆయన. నేను ఆయన ఒక విషయం అడగాలనుకుంటున్నా. నువ్వు అంత రాదంతం చేసే బదులు సార్, నువ్వు ఆడ మైనస్ కొట్టొద్దు డబ్బులు. ఇప్పుడు నా 10 రూపాయలు తిన్నికే నువ్వు ఎవరు? నాకు రీజనబుల్ ప్రైస్ వస్తే నేనేమో ఉత్త టైంపాస్ చేయడానికి నాకేం అవసరం అన్నా? బతకడానికి వచ్చినాం. మనకు రీజనబుల్ 10 రూపాయలు తక్కువరానన్నా ఒప్పుకుంటా, 10 రూపాయలు తక్కువరాని ఏం కాదు. కానీ ఇష్టం వచ్చినట్లా చేసుకుంటా ఎంబడెంబడి క్యాన్సిల్ చేస్తారు. ఈ వెబ్సైట్ ఏంటి అది దాన్ని. ఆయన 70-80 వేల ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో. అంత ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి, సమాజం మీద అంత పట్టు ఉన్న వ్యక్తి అట్లా చెప్పడం నాకు నచ్చలే. ఎందుకంటే ఆయన ఓన్లీ ఆయన సైడ్ నుంచి ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ డ్రైవర్ గురించి కూడా ఆలోచన చేయాలి. డ్రైవర్కు వాడు ఎందుకు వస్తలేడు, ఒక క్వశ్చన్ రేజ్ చేసుకుంటే చాలు. వాడు వచ్చి హైదరాబాద్ నడపడానికి వచ్చిందే ఆటో తీసుకొని ఎందుకు? సేవ చేయడానికి అనుకో, వాడు బతకడానికి అనుకో, దేనికో అనుకో. వాడు పని చేయడానికి అయితే వచ్చిండు. కానీ బుకింగ్ వస్తుంటే ఒతుకోకుండా టైంపాస్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎవ్వడు ఉండడు. అట్లా చేసే ఈఎంఐలు కానీ అవి కానీ ఇవి కానీ మీనికి వస్తాయి, వానికి తెలుసు. కానీ అది మింగలేక కక్కలేక అన్నట్లు ఉంటుంది సంసారం. అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఆ సార్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక సైడ్ కాకుండా 2 దిక్కులు ఆలోచించుకొని మీరు ఆ వీడియో చేసింటే అసలు ఆటో డ్రైవర్ల గురించి బదలం చేయాలని అసలు తాటే రాకుండా ఆయనకి. ఇంకా కొంతమంది కస్టమర్లు ఉంటారు. ఎట్లా అంటే బైకుకు ఒక్కరు అలా ఉంటారన్న, ఆటోకి 2 ఉంటారు, క్యాబ్కు 4 ఉంటారన్న. అయితే ఏం చేశారంటే, ఆటో వచ్చిందా, వాడికి 10 రూపాయలు ఇస్తే వాడెక్కువ తీసుకో, ఒకరిని ఎక్కించుకోపోతాడు పా అని 4 ఎక్కిస్తారు. మా బాధ ఏందనుకోన్న, ఆ 10 రూపాయల గురించి ఆలోచించాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కిలోమీటర్లు పికప్ పోతా, ఆ గ్యాస్ పైసలు ఉత్తా పోతాయి వాడు క్యాన్సిల్ చేస్తే. అందుకని ఎక్కించుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, క్యాబ్ డ్రైవర్లకు దెబ్బ తగులుతుంది. వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఒక్కొక్క టైంలో చూడు, ఆటో కంటే క్యాబ్ రేటు మరీ చీప్ అనిపిస్తుంది తెలుసా అన్న. 100 రూపాయలు 150 రూపాయలు కూడా తక్కువ ఉంటుంది క్యాబ్కి. మొత్తం డిమాండ్ పడిపోయింది. వీళ్ళు కస్టమర్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆటో ఒక 150 చూపించిన అనుకో, దానికి 200 చూపించచ్చు. 4 ఉన్నారు కదా, ప్రైస్ సేమ్ వస్తుంది మరి. కానీ అట్లా కాకుండా ఆటో వాడికి 10 రూపాయలు ఇస్తే పోతలే అనే ఒకటి. ఇంకోటి, ఇప్పుడు సిస్టమ్ ర్యాపిడో ఎట్లయిందంటే అన్న, ఆటో డ్రైవర్ని బాగా దోమనిక అయిందన్న. కస్టమర్ ఒక రైడ్ క్యాన్సిల్ చేసిన అనుకో, ఒక రేటింగ్ తగ్గిపోతాడు డ్రైవర్ది. అసలు డ్రైవర్ వస్తూనే ఉంటాడు నీ దగ్గరికి, రన్నింగ్లోనే ఉంటాడు. అయినా నువ్వు క్యాన్సిల్ కొట్టేస్తావు, వాని రేటింగ్ తగ్గుతుంది, వాని ఫేర్ తగ్గుతుంది. వాని రేటింగ్ తగ్గితే వానికి ఏం మైనస్, బుకింగ్ సక్కర రావు వానికి. ఎవడో ఒత్తుకొని బుకింగు, ఓకే ఎక్కడో లాంగ్ ఉన్న బుకింగు, ఏదో మరీ తక్కువ వచ్చిన బుకింగ్ రేటు వస్తుంది కదా, ఎవ్వరు ఒత్తుకోరు చూడు, ఆ బుకింగ్ మాత్రమే వానికి వస్తుంది. పోయి మీరు బుక్ చేసుకునేది కాక అవతల జీవితం ఎందుకు నాశనం చేయాలి? అదొకటి. ఇది ఒక 2 వీక్స్ అవుతుంది ర్యాపిడోలు వచ్చి. అది 5 ఉన్న, అది 5 స్టార్ ఉండే అన్న, ఇప్పుడు 4.1కి వచ్చింది. ఎట్లుంటుంది అన్న? అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆప్షన్ ఏదో ఒకటి పెట్టేస్తారు. మైనస్. అది డ్రైవర్ ఎక్కువ అడుగుతున్నా పెడతాడు. ఇక్కడ ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ అయినా కస్టమర్ మాట వింటాడా, డ్రైవర్ మాట వింటాడా? వీనికి ఎట్లుంటుంది అంటే అన్న,
దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయన్న వాస్తవానికి. ఒకటి ఎమర్జెన్సీకి ఒకటి ఉంటుంది, నార్మల్ డ్రైవర్ కానీ కస్టమర్ కానీ కాల్ చేయడానికి ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక 5-6 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చేస్తారు. అది దాని గురించి కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు నాకు. ఓకే. సో రీసెంట్గా మీరు ఒక వీడియో పెట్టిరన్న, 4 నడుచుకుంటూ పోతారు, 5 మంది 5 మందికి పోతున్నారు. ఆ వీడియో అనేది కాన్సెప్ట్ అర్థం కాలేదు. కాకపోతే వీళ్ళు ఎట్లా పోతారో నేను చూస్తా, వీళ్ళు ఆటో ఎక్కనియా, ఈరోజు నా పైసలు పోయినా పర్లేదు, దందా పోయినా సరే దందా నడిపించకున్నా సరే అని చెప్పి. ఆ వీడియో ఎందుకు చేసిరు, దేనివల్ల చేసిరు? వాళ్ళు బీఆర్ వాళ్ళు అనుకుంటానా, అదే బిల్డింగ్లలో పని చేస్తారు కదా, వేస్తారు పని. వాళ్ళు గోల్కొండ బుక్ చేసుకున్నారు, ఏడుకెళ్ళి బంజారాల్స్ నుంచి. అయితే అన్న నేను చెప్పిన కదా 3 అలా ఉంటుంది ఆటోలో. నేను ఇక్కడ మాసప్ ట్యాంక్ దగ్గరనే ఉన్నాను. నేను 2.5 కిలోమీటర్స్ ఉంది పికప్. 160 రూపాయలు అమౌంట్. అయితే నేను 2.5 కిలోమీటర్లు పోయినా వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అయిన లొకేషన్ తప్పు పెట్టారు. అది ఒకటి డయాగ్నిక్ సెంటర్ ఏమి ఉంటుంది అనుకుంటా. అది పేరు అడుకుంటూ వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 కూర్చున్నారు బండిలో. 3 కూర్చున్నారు. 3 కూర్చొని ఓటీపీ చెప్పారు. స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఇంకిద్దరు వచ్చి కూర్చున్నారు. నాకు 3 అలా ఉంటుంది. మరి నేను 5 మందిని ఎందుకు తీసుకపోతా? నాకు వచ్చేది 3 డబ్బులే, ఇంకా ఇద్దరిని ఎందుకు ఫ్రీగా దింపుతాను నేను? అయితే నేను వాళ్ళని 100 రూపాయలు ఎక్కువ అడిగిన. ఇప్పుడు 160 రూపాయలలో ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అన్న? 153 చిల్లర వస్తుంది. 53 రూపాయల చిల్లర వస్తుంది. 50 రూపాయలు ఎక్కువ అడిగిన, 100 రూపాయలు. దాంట్లోకంటే ఒక 20-30 ఇస్తానా దొరకపోతుంటే. కానీ వాళ్ళు అట్లా చేయలే అన్న. నేను ఓటీపీ కొట్టుకున్న తర్వాత ఒక వైట్ టీషర్ట్ ఆయన ఉంటాడు ఆ వీడియోలో. వైట్ టీషర్ట్ ఏదో ఉంటుంది, వైట్ అంగో. అయితే గుట్కా నమ్ములుతూ వచ్చి విట్టూరంగా నా దగ్గరకు వచ్చి ఇట్లా చేతులు కట్టుకొని నమ్ములుకుంటూ ఎగిరిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. నాకు కోపం వచ్చిందన్న. కోపం వచ్చింది. వాళ్ళ ముందరనే వీడియో తీసి అప్లోడ్ చేసిన, వాళ్ళ ముందరనే చేసిన. ఇంకో డ్రైవర్కి ఇట్లా జరగొద్దు కదన్న. వాళ్ళకు ఒకవేళ ఏమంటారు, 3 అలో లేదు, 3 అలో ఉండదు అని తెలియదు అనుకున్నప్పుడు ఫస్ట్ 3 ఓటీపీ కొట్టి బండి మూమెంట్ అయ్యే టైంలో ఇంకిద్దరు ఎట్లా వస్తారు? తెలియకపోతే 5 మంది ఒకటేసారి కూర్చోలే. వాళ్ళకి తెలిసినా కానీ కొంతమంది టైంపాస్ కాలు ఉంటారు, చాలామంది టైంపాస్ కాలు ఉంటారు అన్న. అట్లా చేస్తారు. సో ఫైనల్గా ఏం చేసినావు మరి వాళ్ళకి? అట్లే ముందరికి ఫాలో అయినా. నేను చెప్పిన, నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తా. అక్కడ సెక్యూరిటీ ఉంటాడు ఇంకో ఆయన బిల్డింగ్లో, తెలుగు పర్సన్. చెప్పిన వీళ్ళు ఏ ఆటో బుక్ చేసినా నేను ఎక్కడియనన్నా. ఒకవేళ ఎక్కుతామంటే 3 వెళ్ళిపోమని, 2 ఆటోలు బుక్ చేసుకోండి. అట్లా కదా 5 మందిని ఒకటే ఆటోలో ఇవ్వమను, వానికి 3 డబ్బులు వస్తాయి కదా, ఇంకో 2 డబ్బులు ఎక్కువ ఇచ్చి తోలిమని అని చెప్పిన. వాళ్ళు వినకపోతే నేను కాదని కూర్చున్నాక నడుచుకుంటూ వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయారు. అదే బెస్ట్ కదన్నా. మరి నువ్వు ఓటీపీ కూడా స్టార్ట్ చేసిన అమౌంట్ అంతే ఇక లాసే మరి ఇక. అప్పుడు నేను ఎవరిని రియాక్ట్ కాదు. ఇప్పుడు నేను ఓలాకి కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలంటే ఆప్షన్ ఉండదు. ఒకప్పుడు ఆప్షన్ ఉండదు. ఫోన్ కొట్టంగానే ఎంబడి రెస్పాన్స్ అయ్యేటి వాళ్ళు. ఇప్పుడు కస్టమర్ కొట్టడానికే ఆప్షన్ ఉండదు. హైదరాబాద్లో ఓలా సంస్థనే లేదు అసలు. వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఫస్ట్ సేక్పేట్లు ఉండే, మాదాపూర్లు ఉండే, మొత్తం తీసేసారు. అక్కడ బెంగళూరు నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎట్లా రావలే మరి? నాకు కోపం రాదా? నేను 2.5 కిలోమీటర్లు పోయినా, ఆ 150 రూపాయలు 160 రూపాయలు లాసు. నా గ్యాస్ వేస్ట్, అక్కడ డబ్బులు వేస్ట్. కోపం వస్తుంది కదన్న. అంటే ఇప్పుడు నాలంటాడు ఎట్లుంటాడు అంటే ఒక చేయి కింద బతకనట్లు ఉంటాడన్న. అంటే నా సొంతంగా నా కష్టం చేసుకొని ఉండాలనేటోడు నాలంటోడు ఉంటాడు. అట్లుంటప్పుడు నాలంటోని మనసు దెబ్బతినట్లు నువ్వు ఏదో గుట్కలు వేసుకొని ఏదో ఎక్కిరిచ్చినట్లు చేసి ఒక మనిషిని దిగజారి చేస్తే కోపం రాదన్న? వస్తుంది ఖచ్చితంగా. అందుకని నేను అట్లా చేసిన. ఓకే. ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినావు కదా, వాట్సాప్ గ్రూప్ అది దేనికోసం క్రియేట్ చేసినట్టు? ఇలాంటి ఇష్యూస్ జరిగితే దాంట్లో పోస్ట్ చేయడానికా? లేదన్న, ఇట్లాంటి ఇష్యూల బయట కాదు. అయితే ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా నీకు? తెలుసా? నాకు తెలిసి దాదాపు ఒక 7-8 మంది చచ్చిపోయారు అన్న. తెలుసా? రీసెంట్గా 3 డేస్ బ్యాక్ ఇదేదో పార్క్ ఉంది కదా బంజారాల్స్ దగ్గర, ఆ పార్కు దగ్గరనే రోడ్డు పైన ఉరి పోసుకొని చచ్చిపోయింది ఒక ఆటో డ్రైవర్. రోడ్డు పైన ఏమంటారు, పుట్టుపాటు పైన చెట్టు కూరేసుకొని రోడ్డు పైన ఆటో ఆపి చచ్చిపోయాడు. ఎందుకు? ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ అనుకోవచ్చు, లేకపోతే ఆయన కప్పులు కావచ్చు, బండి నడవని పరిస్థితి. ఏం చేశాడన్నా? అట్లా చాలామంది చచ్చిపోయారు. ఒక ఆటో డ్రైవరు
పంజగుట్ట సర్కిల్ దగ్గర ఆటోలోనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది తెలుసా అన్న. ఇంకో ఆటో డ్రైవరు మొన్న 3 days బ్యాక్ మేడిపల్లి డిమార్ట్ బ్యాక్ సైడ్ ముందల కూర్చున్న అతను హార్ట్ అటాక్ వచ్చి ముందల హ్యాండిల్ మీదనే పడి చచ్చిపోయాడు. ఇంకోటి ఓల్డ్ సిటీ సైడు ఆయన పేరు బాలో ఏదో సంథింగ్ పేరు ఉంది, ఆయన డీటెయిల్స్ పూర్తిగా తెలియదు. ఆయన ఆటోలో అంటే ఇట్లా ఎండికి వండుకొని చచ్చిపోయాడు ముందల సీట్లో. ఇంతమంది సావు కారణం అవుతున్నది. అయితే ఇది ఒకటి నాకు ఈ వాట్సాప్ ప్లాన్ ఎందుకు వచ్చిందంటే, మాకు ఒకటి ఫ్యామిలీ గ్రూపులు ఉంటాయి కదా. అయితే మా బామర్ద రిలేషన్ ఉంటుంది, మా మేడం వాళ్ళ గ్రూప్ ఉంటుంది ఫ్యామిలీది. అయితే దాంట్లో నేను కూడా ఒక పర్సన్ గ్రూప్లో. అయితే మా చుట్టాలలో ఒక అత్తమ్మ చనిపోయింది. చనిపోతే మేము కొంతమంది తలాయిన డబ్బులు వేసుకున్నాం, కొంచెం బీద పరిస్థితులు కాబట్టి. అదే కాన్సెప్ట్ నాకు ఈడ కలిగింది, ఇట్లా కూడా చేయొచ్చు కదా మనం ఆటో డ్రైవర్ల కోసం అని ఇట్లా వాట్సాప్ గ్రూప్లో వేసి ఇప్పటి వరకు 3 ఫ్యామిలీలకు హెల్ప్ చేసినామన్న మేము. ఇప్పటి వరకు 3 ఫ్యామిలీలకు హెల్ప్ చేసినాం. దాదాపు 30,000 చిల్లర హెల్ప్ చేసినాం. రీసెంట్గా నిన్న సూర్యాపేట హెల్ప్ ఇచ్చేసి వచ్చినాం డబ్బులు, మేడిపల్లి చనిపోయిన ఆయనకి. ఇట్లా మంచి కోసం చేసినది. ఇంకోటి నైట్ రైడర్స్ అని ఇంకో గ్రూప్ ఉంటుంది మా దగ్గర. దాంట్లో ఒక 200 చేంజ్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ నైట్ టైంలోనే ఆటోలు నడిపిస్తారు, డే టైంలో నడిపించుకోరు. నైట్ టైంలోనే నడిపిస్తారు. నైట్ టైంలో కొంతమంది కస్టమర్లు డేంజర్గా ఉంటారు, అందరు కాదు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఆటో డ్రైవర్ని కొడితే, ఇంకోటి ఒక 1 month బ్యాక్ అనుకుంటా శంకరపల్లి రూట్లో ఒక ఆటో డ్రైవర్ చంపేసారు తెలుసా అన్న. తెలియదు. ఒక ఆటో డ్రైవర్ని చంపేసారు. ఇది ఎవ్వరికి తెలియదన్న, ఎవ్వరికి తెలియదు. ఏ ఛానల్ రాడు దీనికి, వాస్తవం చెప్తున్నా. కోపం వచ్చినప్పుడు ఏ ఛానల్ కానీ ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోయినా ఏదన్నా నన్ను వేసినా ఒక 2 monthsలో ఎవ్వరేలే. ఆ సోషల్ మీడియాల వల్లనే, ఆ ఇన్స్టాగ్రామ్ దయ వల్ల వాడు ఇవ్వడగానే పెట్టిండేమో కానీ దానివల్ల చాలామంది తెలుస్తున్నారు సోషల్ మీడియాలో. చాలా జరుగుతున్నాయి అన్న. అంటే ఛానల్ దృష్టికి వస్తే ఛానల్ వాళ్ళు కూడా ఇస్తారు కదా అన్న. నేను చూడలే, నువ్వు చెప్పారు నాకు సరే తెలియదు. నేను ఒప్పుకుంటాను దీనికి 100%. ఇవన్నీ ఏ విడిచిపెట్టేశాన్న, ఏ రోడ్డు పక్కల ఉరి పోసుకొని మెయిన్ ఇంటి వీఐపీలు ఉండే ఏరికెలా ఉరి పోసుకొని చచ్చిపోయినా ఏ ఛానల్కి కన్ను లేవంటావన్నా? రోడ్డు పైనే కదన్నా, ఏదో ఇంట్లోనో ఎక్కడెక్కడ అడుగులోనో అంటే ఒప్పుకోవచ్చు, నేను కాదన్ను. నరి రోడ్డు పైన ఆటో పెట్టేసి ఉరి పోసుకొని చచ్చిపోతే కూడా తెలియదంటే ఏ దాంట్లో ఉన్నామన్నా మనము? ఏ ఛానల్లో రాలే, ఏ ఛానల్ రాలే చూపినా, ఒక్క ఛానల్లో కూడా రాలే, ఒక్క ఛానల్లో కూడా రాలే. ఎందుకు రాలేదనుకుంటున్నాను? ఎందుకు రాలేదంటే అది తెలియదు. ప్రెజర్ వల్ల కూడా కావచ్చు, లేకపోతే వాళ్ళకి తెలియక వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత కాల్ చేస్తే ప్రెషర్ వల్ల వీడియో డిలీట్ చేస్తారు. అసలు వీడియోని అప్లోడ్ కాలే అంటే ఆ న్యూస్ ఇంకా న్యూస్ ఛానల్స్ వరకు రాలేదు, అంతే కదా, మా వరకు రాలేదని. సరే అన్న, సరే అట్లయినా పూట అంటే ఒక బయట ఏం జరుగుతుందో తెలియదు అంటారన్న మీడియాకి. అంటే రోడ్డు పైనే కదన్న ఇవి మెయిన్, ఇవి ఎక్కడో అంటే ఏమో మెయిన్ సర్కిల్ ఇవి, బంజారాల సరిగా జూబ్లీ సరిగా మెయిన్ సర్కిల్. ఎంతోమంది తిరుగుతుంటారన్న, ఎనీ టైం 24 hours బిజీ ఉండే రోడ్లు ఇవి, తెలియకుండా ఉంటుందన్న. కానీ మరి ఎందుకు జరుగుతుంది అట్లా మనకు తెలియదు. మీరు పెట్టిరా మీ పేజ్లలో వీడియో? నేను పెట్టలేదు అన్న. ఎందుకు పెట్టలేదంటే వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్ అయినాం, వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది మా గ్రూప్ నుంచి కూడా, అన్న మేము ఆటో డ్రైవర్లము, ఇట్లా అందరికి కొంచెం ఆటో డ్రైవర్ డబ్బులు వేసుకున్న అందిస్తామన్నా అంటే ఏమొద్దులేనా మాకు అని చెప్పారు వాళ్ళు. హెల్పింగ్ వరకు ఓకే, పలానా ఆటో డ్రైవర్ ఇబ్బంది వల్ల పలానా మెయిన్ సెంటర్లో ఉరేసుకొని చచ్చిపోయిందని మీరు మీ పేజ్లో ఎందుకు పెట్టలేదు? మీ ఆటో డ్రైవరే చచ్చిపోయింది కదా. మంచి ఆలోచన అన్న. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నాడు, ఒక వాళ్ళ బామాడిది అనుకుంటా, ఆయనకు కరెక్ట్ తెలుగు వస్తలేదన్న. అంటే వాళ్ళు ముస్లిం, అన్నకు తెలుగు వస్తలే, నాకు అర్థమైతలే. చెప్పిన నయ్యే అన్నాడు, ఇక వద్దా అంటున్నాడు కదా, నేను పెట్టలే. అవి ఇంకున్నాయి నా ఫోన్లో ఉన్నాయి, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. మాకెట్లా తెలిసిందంటే మా వాట్సాప్ గ్రూప్లో ఒక అబ్బాయి అది చూసి అక్కడ జనాలు జమ అవుతారు కదా, ఏమైంది అని పోయి చూసి ఫోటోలు తీసాను, ఇట్లా జరిగిందని లొకేషన్ అని పెట్టాను. అప్పుడు తెలిసింది మాకు. అయితే అన్న ఇప్పుడు ఆటోలో కస్టమర్స్ కూడా డిఫరెంట్ పర్సన్స్ ఎక్కుతారు. అవును, అప్పుల్లో ఉన్నోడు ఎక్కుతాడు, హాస్పిటల్కి పోయేటోడు ఎక్కుతాడు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటోళ్ళు ఎక్కుతారు, లైక్ పెళ్ళికి పోయేటోళ్ళు ఎక్కుతారు, ఇంటర్వ్యూకి పోయేటోళ్ళు ఎక్కుతారు, సాగుకు పోయేటోళ్ళు ఎక్కుతారు, అన్ని విధాలుగా సినిమాకి పోయేటోడు కూడా ఎక్కుతారు కదా. సో నీ ఆటోలో ఈ 4 yearsలో జర్నీ చేసిన దాంట్లో ఏమన్నా కస్టమర్స్ గుర్తుకున్నారా? ఏమన్నా సిచ్యువేషన్స్? ఒక అన్నున్నాడు అన్న, రీసెంట్గా మొన్ననే జరిగింది. ఈ మేడేపల్లి చనిపోయిన అన్న కోసం డబ్బులు అరేంజ్ చేస్తున్నాము. కస్టమర్
ఆయనకు కొంచెం రియల్ ఎస్టేట్లు ఉన్నాడంట, వైన్స్లు అవి కూడా ఉన్నాయంట అన్న దగ్గర. అయితే లాలపేటలు ఉంటాడన్న, కోటి నుంచి తీసుకుపోయినా అన్న. నేను అందరి దగ్గర డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి గ్రూప్లలో మెసేజ్లు పెడుతుంటే మాట్లాడుతుంటే విన్నాడు. అన్న డబ్బులు ఇచ్చినన్న. ఇట్లా కూడా ఉంటారు ఎంత మంచి పర్సన్స్ అనుకున్నా. ఇంకా చాలామంది ఉన్నారులే కానీ అందరికంటే బెస్ట్ అంటే నాకు ఇయ్యనని అనిపించింది. అంటే నేను చాలాసార్లు ఎట్లాంటి సిచ్యువేషన్లో నేను మాట్లాడుతుంటా ఎమర్జెన్సీ టైంలో, కానీ ఎవరు రియాక్ట్ కాలే. అయ్యో పాపం అవునంటారు కానీ ఎవరు మన విషయానికి వచ్చారు వాళ్ళకి హెల్ప్ చేయరు. సరే అన్న చేసినన్న. ఈ మధ్య కాలంలో ఆటో డ్రైవర్స్ కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు అన్న. కొంతమందికి లక్షల్లో వేలల్లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఒక పర్సన్ ఏపీలో ఎక్కడో ఒక వీడియో పెట్టిండు. బ్రో ఇప్పటిదాకా కస్టమర్ ఎక్కిరు, అద్దంలోకి వెళ్ళి చూస్తున్నా, దీన్ని ఆటో అనుకుంటున్నారా ఓయో అనుకుంటున్నారా ఏది పడితే అది చేస్తున్నారు అని చెప్పిండు అనమాట. ముద్దులు పెట్టుకుంటున్నారని ఒక చెప్పిన అదే. అవును. సో నీ ఆటోలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగింది? అది ఎవరో కాదన్న, మన హైదరాబాద్లోనే కోడంగల్ వ్యక్తి దగ్గర వెంకట్ బిగ్ బాస్ పోతా అంటాడు. ఆ వెంకట్ బండ్లనే అయింది. అది దాదాపు ఒక 13 లక్షల మంది చూసారు అనుకుంటా ఆ వీడియో. అవును, దగ్గర 1 million దాటిపోయింది. ఆయనకి జరిగింది. నాకంటే ఒక 2.5 years బ్యాక్ అనుకుంటానా, నైట్ 12-1 అయ్యే టైంలో ఓకే కూకటిపల్లి బుకింగ్. అది పెరుగు తెచ్చారు, మొత్తం రోత వేసేసారన్న. నాకు ఆ బండి చూస్తే నాకు పెరుగు అంటే పెరుగు స్మెల్ అసలు పడదన్న. అసలు బండే కూర్చోలే, నైట్ మొత్తం బయటనే కూర్చున్నా. పొద్దున కాల్ చేసి మంచి వార్నింగ్ ఇచ్చిన, నీవు ఇది అసలు ఆటో అనుకుంటున్నావు ఓయో అనుకుంటున్నావు అన్న, ఏంటిదేంటిది కాదు. పెరుగుకి ఓయోకి సంబంధం ఏంటి అన్న? పెరుగు టిఫిన్ ఉన్న పెరుగు ఎట్లా చల్లిపోయిందన్న. వాళ్ళ ఆటోలనే ఏదేదో చేసేస్తారు, వాళ్ళు ఆటోలోనే చేసేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు సిగ్నల్ దగ్గర రావుతే చూస్తున్నారు అన్న. వాళ్ళు మంచి మత్తులు ఉన్నారు, ఇద్దరు డ్రింక్ చేసారు. మరి నువ్వేమనలేదా? ఏమంటా నైట్ టైము ఏమనంటే డేంజర్ గాళ్ళు కూడా ఉంటారు. నువ్వు కూడా మెల్లగా అద్దం మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు సీన్లు. లేదు నాకు ముందర అద్దం ఉండదు అన్న. అమ్మ ఫోన్లో చూడడం ఎందుకు, డైరెక్ట్ లైవే కనిపిస్తుంది ఇట్లా? లేదన్న, లేదు అద్దం ఉండదు నాకు. నా బండి సైడ్ చాలా మంది వై జంక్షన్ కాడ బాగా సిగ్నల్ ఉంది కదా, ఆ సిగ్నల్ దగ్గర చుట్టుపక్కల వాళ్ళంతా నా సైడే చూస్తున్నారు, బండి సైడ్. నీ అమ్మాయి ఏమైంది వీళ్ళందరూ ఒకటేసారి చూస్తున్నారు అని నేను చూసేట్లో పింగం వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. అది ఒకటి. కానీ మళ్ళా తెల్లారి రోజు వాషింగ్కి డబ్బులు తీపించుకున్నా, ఇన్నలే తిట్టుడు తిట్టి చెప్పిన, లేకపోతే మీ రూమ్ దగ్గరికి వస్తారా నాకు సంబంధం లేదు, బండి మొత్తం అసలు చికెన్ కర్రీ చల్లేసారు, పెరుగు చల్లేసారు, రోత పనికి వద్దులేనా మొత్తం పనికి రాకుండా వేసారు బండిని. ఓకే. సో ఫైనల్గా మీ ఆటో డ్రైవర్లకు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆటో డ్రైవర్ల కంటే అన్న ఒక విషయం చెప్పాలన్న, అదొక శాస్త్రం ఉంటుంది అన్న, ఇంట్లోకి గెలిచి బయటకు వెళ్ళి వాళ్ళని. అయితే మా ఆటో డ్రైవర్ దగ్గర వచ్చిన చిక్కు ఏంటంటే అన్న, మేము ఇదే పోరాటాలు ర్యాపిడో ఓలా ఊబర్ పైన చేస్తున్నాం కదా, సిటీ పర్మిట్ అన్న వాళ్ళు ఏమంటారంటే, నేను 4 లక్షలు పెట్టి తెచ్చిన, 6 లక్షలు ఆటో పెట్టి తెచ్చిన, డిస్ట్రిక్ట్ కొని నువ్వెందుకు వచ్చి నడిపిస్తున్నావు, నేను నీకంటే ఫైనాన్స్ ఎక్కువ కట్టాలి, నీకంటే 2 లక్షలు ఎక్కువ కడుతున్నా, నీకంటే అన్నిట్లా నేను ఎక్కువనే ఉంటుంది, నా సరిత ఎందుకు సంపాదిస్తున్నావు నువ్వు అని ఒక క్వశ్చన్ చేశానన్న. అయితే నేను అన్నోళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పటి వరకు ఆల్రెడీ గూడు పేసుకున్నాం మనమే. ఎందుకు తెలుసా అన్న, అది ఆగదు మన వాళ్ళకి, మా వాళ్ళకి అస్సలు ఆగదు. 2000 చేసినామా, ఈరోజు 2000 చేసినారా, ఏం పని చేస్తావు, మాల్ పని చేసిన వాళ్ళని కూడా 2000 చేసిన ఆటో జబర్దస్త్ ఉంది, కొన్ను అని ఇంకో ఆటో రాపిస్తాం, వాని చూసి ఇంకోటి తెచ్చుకుంటాడు. అసలు ఈ 3-4 yearsలో నేను వచ్చిన స్టార్టింగ్ కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. మొత్తం షోరూమ్ పనిలే అన్న. 10th చదివిన పిల్లగాడు కూడా తీసుకొచ్చి నడిపిస్తాను, లైసెన్స్ లేనివాడు కూడా. ఇంకోటన్నా, ఆటో డ్రైవర్స్ లైఫ్లో జరిగేది జనరల్గా బిగ్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడో పొద్దున్న లేచి కష్టపడుతుంటారు, సడన్గా వెళ్ళేసరికి ట్రాఫిక్ పోలీసులు ఏదో సందర్భంలో పట్టుకుంటారు, పేపర్లు లేకనో ఇంకేదో, అప్పుడు సంపాదించినవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసినా, సంపాదించిన మొత్తం ఎప్పుడైనా? ఒక రోజు నైట్ జరిగిందన్న, నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా మీడియా దగ్గర అయిపోయినా ఇంటర్వ్యూలోనే. సికింద్రాబాద్లో నేను పొద్దున 4 గంటలకు లేచి నైట్ 2 గంటల వరకు ఏం నడిపించిన. ఆ రోజు 2200-400 చేసిన, చాలా రోజులు అయిందన్న. అయితే 2000 కానిస్టేబుల్కి ఇచ్చేసిపోయినా. కానీ తర్వాత తెలిసింది నేను బోల్డర్ పడ్డాను. అసలు ఆయన కానిస్టేబులే కాడు అసలు. కాకి పాయింట్ ఉంది, షూ ఉంది, సెట్ లేదు,
నేను డిపార్ట్మెంట్ అనుకున్నా, అదొక్కటి మోసపోయినా. కానీ ఆయన కలిసిండు అనుకో, అంటే 2000 ఏ సిచ్యువేషన్లో తీసుకుని నీకు ఎందుకు 2000 ఇచ్చినావు నువ్వు? నైట్ బాపుకొని పక్కకు అనుకున్నా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే. అదే సిటీ పర్మిట్ బండ్లు అన్నీ ఉన్నాయి, దానిలో మధ్యలో నా బండి ఒకటి. అందరు డ్రైవర్ రోడ్డు మీద అనుకుంటారు, వాళ్ళ సరితా నేను కూడా అనుకున్నా. డిస్ట్రిక్ట్ బండి కదా, అప్పుడు ఆ మధ్యలో రేవంత్ రెడ్డి సారు స్టార్టింగ్ అందరినీ తీసేయాలని ఆ మధ్యలో కొంచెం న్యూసెన్స్ అయింది. అప్పుడు ఎందుకు వచ్చినావు, బండి సీజ్ చేస్తా, అది పోలీస్ వ్యాన్ వస్తుంది కదా తీసుకోపోయేది, దానికి ఫోన్ చేస్తున్నా అని చెప్పి, సార్ ఇక్కడ ఒక బండి దొరికింది దాని సార్ పిఎస్ గారికి తీసుకోపోదాం అది ఇది అని చెప్పిను. నాకు బండి సీజ్ అయింది అనుకున్నా, సామాన్యంగా బండి రాదు, వస్తుంది కానీ టైం పడుతుంది. కోట చుట్టూ తిరగాలి, ఆర్టీ ఆఫీస్ చుట్టూ తిరగాలి, సిఎస్ఆర్తో అనుకోవాలి, పెద్ద ప్రాసెస్ ఉంటుంది అట. ఒకసారి మా బామర్ది బండి దొరికినప్పుడు వెస్ట్ మారేడుపల్లిలో 3 రోజులు తిరిగినాం. చాలా ఇబ్బంది అవుతుంది, ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదు అని, ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ పర్ఫెక్ట్ తీసుకుపోవాలి, అప్పుడే బండి రిలీజ్ చేస్తారు. నా బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకుంటా, ఎందుకురా బాబు వచ్చిన తండ మళ్ళీ ఆడ నీయనం పైసలు పెట్టుకోవాలని చెప్పేసి ఇచ్చేసిన, బోల్డా పడ్డా. నీ లైఫ్లో తిట్టాల్సి వస్తే ఎవరికి తిడతావన్న? చాలామంది మా రిలేషన్లోనే ఉన్నారు, వాళ్ళకు ఆటో డైరీ శివ అంటే సియాన నేను చాలాసార్లు చెప్పిన విషయం, ఇంకో ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, చాలా వీడియోలలో కూడా చెప్పిన. అంటే వాడు ఆటో డ్రైవర్ కానీ మనిషి కానీ వాడు ఏమని కానీ అన్న, అంటే ఒక టైప్ చూడొద్దు మనిషిని. వాడు మంచోడు అయితే రెస్పెక్ట్ చేయాలి, చెడ్డోడు అయితే దూరం పెట్టేసాడు. కానీ అట్లా కాకుండా చిల్లరగా శివప్రకాష్ గారు అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉండే, హాయ్ ఫ్రెండ్స్ ఆయన ఎక్కిరిస్తారు బాగా, చాలా టైం అన్న దాంట్లో. అయితే నన్ను ఏ రోజు అయితే ఎక్కిరించిన ఆ పర్సన్, నేను ఆ రోజే డిసైడ్ అయినా. కుర్చీ మీద కూర్చున్నా, దావత్లో మా బామ్మడి మ్యారేజ్లో కుర్చీ మీద కూర్చున్నా, అది చెప్పు తీసి దుమ్మంటిన కాలుకి, దుమ్మంటించి కాలు చూపించి నన్ను ఏమన్నావు ఇంతకుముందు, డ్యాన్స్ రాకపోతే హాయ్ ఫ్రెండ్స్ అని ఇట్లా యూట్యూబ్ ఛానల్లో పోయి చెప్తావా, కెమెరా ముందు వాళ్ళు చెప్తావా, లైట్లు వేసుకుంటావా, అది దాన్ని దిగ్గజారిచ్చినట్లా మాట్లాడాడు. ఆ మనిషికి ఏ రోజు అన్న అసలు ఆటో డైరీ శుభగాడు అంటే 10 మంది చెప్పుక తిరగాలి, ఇది మావోడు, మా చుట్టము, నా సట్టకుడు, నావోడు అని చెప్పుకోవాలి. ఇంకో అమ్మాయి నవ్విందన్న, ఆ రోజు లిటల్ చెప్తున్నా, నేను ఉన్నంత వరకు నాకు పేరు వచ్చినంత వరకు, వాళ్ళు తప్పుకున్నంత వరకు వాళ్ళ పేరు ప్రతిసారి తీస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆ రోజు చాలా దిగజారిచ్చారు. అంటే ఒక 100 మంది ఉన్న సర్కిల్లో నన్ను బదలాన్ చేసి ఎకిరించి గలీజ్గా చేసినప్పుడు, నేను రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తే మ్యారేజ్లో కలిసిన డిన్నర్లో, శివన్న చూసినలే అన్న, అన్నీ చూసిన, గట్ల చెప్పాలన్నా అంటే, నువ్వు 100 మంది ముందల అవమానించినప్పుడు నాకెంత కావాలన్నా, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్తే నీకు అంత కాలిందే, 100 మంది ముందల దిగజారిన అట్లా చేస్తే ఎట్లుంటుంది. నేను అందుకనే చెప్తానా, ఎవడు తక్కువ చేయలేదు. ఇప్పుడు ఎవరి జనరేషన్ ఎట్లా వస్తుందో తెలియదు, ఎవరిని కిస్మత్ ఎట్లా మారుతుందో తెలియదు. అసలు నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసినప్పుడు 1-2 చూసేది, ఇప్పుడు మిలియన్లు పోతున్నాయి. నాకు తగ్గట్లు ఇప్పుడు 9,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకోటి నా వాయిస్ కూడా నచ్చకుండా ఆయనకి, బర్రె గొంతు లాక్కుంటుంది, అది దాన్ని ఎక్కిరిస్తుండే. అదే వాయిస్ కన్నా ఈరోజు 9,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు ఫ్యామిలీ మెంబర్లు ఉన్నారన్న. ఇది ఒక్కటి చాలా గర్వంగా చెప్తా, గర్వంగా కాదు, కాలర్ ఎగ్రేసి చెప్తాను. ఇట్లాంటి లుచ్చలకు, ఇట్లాంటి లంగలకు, ఇట్లాంటి లప్పుడుగాలకు ఆటో డైరీ శివ అంటే ఏందో తెలియాలి, అంతే అన్న. ఇంకోటి మా ఊళ్ళో మా నాన్న చాలా అంటే ఒకప్పుడు ఆర్మీ సెలక్షన్కి పోయిన వ్యక్తి అన్న. అప్పుడు వెనకటికి కుటుంబ పరిస్థితులు సగం బాగాలేక కావచ్చు, మా తాతకు మెయిన్ పిల్లర్ మా నాయనని అప్పుడు పనిచేసేది. మా నాయనకు 5 మంది చెల్లెళ్ళు, 2 చనిపోయారు, ఇప్పుడు 3 ఉన్నారు, ఒక తమ్ముడు. అంతమందిని చూసుకోవాలి మా నాన్న. అయితే ఆర్మీ జాబ్ వచ్చింది, అప్పుడు నైటీ స్కూల్స్ కదా, మా నాయన కానుగాయ కొట్టుకుంటా చదువుకున్నాడు. ఆర్మీ జాబ్కు సెలెక్ట్ అయినని మా తాత రివర్స్ తీసుకొచ్చారు. కుటుంబ పరిస్థితులు చక్కలేవు, ఎందుకులే అది దాని, అప్పుడు మెచ్యూర్ ఎట్లుందో తెలియదు. మా నాయన సాయిని పెడితే నా కొడుకు అసలు దాని ఏమంటే కాపీ కొట్టలేడు, అట్లా పెడతాడన్న సాయిను, గవర్నమెంట్ జాబర్ కంటే బాగా పెడతాడు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు ఎవడెవడో బొచ్చుగాడు
మా విలేజ్లో మా నాయన ముందర మీ కూడా ఏంది చిల్లరగా రోడ్ల మీద వీడియోలు చేస్తున్నాడు, ఈ దీనికోసం పోతున్న కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు, రేవంత్ రెడ్డిని డామినేట్ చేస్తున్నాడు, ఓలా పెద్ద పెద్ద కంపెనీలను బెదిరిస్తున్నాడు, వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తున్నాడు, చంపేస్తారు పీక్తారు చేస్తారని ఎన్నో చెప్తారంట. వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకున్నా, మా నాయనని ఏ స్థాయిలో చూసారు అప్పుడు ఆ స్థాయికి మించి దిగజారి ఇప్పుడు మా నాయన కొంచెం మెంటల్లీ కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాడన్న. మా వల్ల ఏ ప్రాబ్లం మా వల్ల చాలా దిగజారిపోయిన అతను. ఏ రోజన్నా కులచ్చల ఒడ్డెమ్మలకాయ అంటే ఎమ్మినతోనికెళ్ళి పేరు ఉన్నదన్న. అట్లాంటి మంచి వ్యక్తిని ఎవరు కదా మా గల్లీలోనే చాలా చీప్గా చూస్తున్నారు. కొంతమంది మా భూమి ఇష్యూ అది దాన్ని తెస్తున్నారన్న. ఏ రోజైనా కొడుకులకు ఒక్కొక్కరికి కులచ్చల గడ్డ మీద ఒడ్డే మలకాయ అంటే ఒక మంచి వ్యక్తి, ఎవ్వరికి లొంగని వ్యక్తి అని చూపించాలన్న, అంతే. ఇంకోటి మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నా, మా నాయనకి చెప్తున్నా, ఎవ్వడు ఏమని చెప్పని, ఎవ్వని కిస్మతులో ఏం మారుతుందో తెలియదు, ఎవ్వని కిస్మతులో ఏం మారుతుందో తెలియదు అన్న. వీడు అది అంటున్నాడని వాడిది అంటున్నాడని ఎవ్వడు కాదు, ఎవ్వడేం తెచ్చి పెట్టాడు మనకు. ఆ దొంగనా కొడుకులకు నువ్వు చెప్పు నాయన, నా కొడుకు ఎవ్వనికి దొంగతనం చేస్తలే, ఎవ్వని దోసుకొని తింటలే, 10 మందికి హెల్ప్ చేస్తున్నారు, 10 మందికి నవ్వులా నేను ఉంటున్నా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లున్నానో గతం అన్నా, కానీ నాకు కొంచెం పేరు వచ్చిన తర్వాత నేను పోయే రూటు వేరు. ప్రతి ఒక్క డ్రైవర్కి హెల్ప్ చేయాలనుకుంటే నా ఇంప్రెషన్ ఎవరు తెలుసా అన్న, ఇన్స్టాగ్రామ్లో రఘు అని ఉంటాడు, చాలామంది వికలాంగులకు హెల్ప్ చేస్తాడు అన్న. నా ఇంప్రెషన్ అన్నలాగా కావాలి నేను, ఇంతేనా. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఎవరిని తక్కువ అంచనా వేయదన్న. ఓకే సార్. అన్న ఇప్పుడు నువ్వు ప్రతి లైఫ్ చూసినావు, గచ్చు బండి చూసినావు, డ్రైవింగ్ లైఫ్లో చూసినావు. ఒక మనిషి ఎదగాలన్నా, ఒక మనిషి ముందుకెళ్ళాలన్నా ఎలాంటి సపోర్ట్ ఉండాలి? డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఫ్రెండ్షిప్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి? నేను ఫస్ట్ డబ్బాన్ని ఎవ్వరికి చెప్పానన్నా. నేను ఫ్రెండ్షిప్ అంటావా, ఒకప్పుడు ఉన్నానా, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఏమీ లేదు. నాకు ఒక మంచి దోస్తున్నాడు అంతే, ఒకడే ఒకడు ఈ మధ్యలో హైదరాబాద్లో దొరికినాడు అంతే. చాలామంది ఇంకా 3-4 కలిసినాంలే, కానీ వాళ్ళు నాకు పేరు వస్తుంది అనేసి, ప్రతి దాంట్లో నేను మాట్లాడుతున్నా అనేసి నన్ను బదలాం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వెంకట్ అనేటోడు ఒక్కడు ఆగినన్న నా కోసం. ఆ వెంకట్కు ఎప్పుడు రుణపడి ఉంటే అట్లాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అన్న. ఎవడో తెలంగాణలో ఏమూలకుంటా నేనేమూలకుంటా, అట్లాంటి వ్యక్తి మాకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యి ఒక్కొక్కరికొకరు తోడు. ఆటో డ్రైవర్ శివ మాటలేంది జరగడన్న. నేను ఏ చెప్తా చేస్తాడు అన్న, ఏం పని చేసినా నాకు చెప్పే చేస్తాడు. అంత మంచి స్నేహితుని ఒకరిని సంపాదించుకున్నా అంతన్నా. ఓకే, సూపర్. సో శివన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆటో డ్రైవర్ల కష్టాలు, ఫన్నీ వీడియోలు అన్నీ కూడా చెప్పినావు. సో నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని చెప్పేసి నా తరఫున హ్యాపీగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న.